వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక ఇమేజ్ గురించి చెప్తా, ఒక్కసారి చూడండి. ఇది ఒక ఫ్రీజర్, అంటే నార్మల్ రిఫ్రిజిరేటర్ కాదు. మార్చురీలలో కొన్ని డెడ్ బాడీలని ప్రిజర్వ్ చేయడానికి ఇలాంటి డీప్ ఫ్రీజర్లు వాడుతుంటారు. అయితే ఒక డెడ్ బాడీని ఏదైనా డీప్ ఫ్రీజ్లో పెడితే మా అంటే ఒక రోజు 2 రోజులు, మా అంటే వారం నెల వరకు ఉంచుతారు. ఆ తర్వాత బాడీ ఎవరిదో DNA టెస్ట్ చేసి గుర్తించి పోస్టుమార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. కానీ ఈ డీప్ ఫ్రీజర్లో మాత్రం ఒక శవం ఆల్మోస్ట్ 40 నెలలుగా అందులోనే ఉంది. అండ్ ఆ డీప్ ఫ్రీజర్ ముందే ఎందరో డాక్టర్లు నడిచిర్రు, ఎందరో కాంపౌండర్లు నడిచిర్రు, అండ్ ఆ బాడీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నడిచిర్రు, అండ్ పోలీసు వాళ్ళు కూడా నడిచిర్రు. అయినా కూడా ఆ బాడీని కుటుంబ సభ్యులకు మాత్రం అప్పగించలేదు. ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నానో నేను వీడియో లాస్ట్లో మీకు అర్థమవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటే వీడియో మధ్యలో మాట్లాడుకుందాం. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఆ రోజు సెప్టెంబర్ 19, 2020 ఉత్తరప్రదేశ్లోని ఇటావా డిస్టిక్ సలేంపూర్ అనే ఊరిలో రీటా అనే ఒక 22 ఏళ్ళ అమ్మాయి ఉంది. సో ఆ అమ్మాయి ప్రతిరోజులాగానే తన స్కూల్కి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా గడిపేసి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేది. అయితే ఆ రోజు ఉదయాన్నే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను బయటికి వెళ్ళేసి వస్తా అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. కానీ ఆ రోజు మధ్యాహ్నం గడిచింది, ఈవినింగ్ గడిచింది, అండ్ రాత్రి 8 అయ్యింది, 9 అయింది, 10 అయింది. అయినా కూడా ఆ అమ్మాయి ఇంటికి రాలేదు. వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో మెల్లగా టెన్షన్ మొదలైంది. అండ్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి అండ్ ఆ అమ్మాయి వాళ్ళ టీచర్స్కి ఆ అమ్మాయి ఎక్కడెక్కడ వెళ్తుందో ఆ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసిర్రు. అలా ఎంతమందికి అడిగినా కూడా ఆ అమ్మాయి గురించి ఎవరికి కూడా తెలియదు అనే చెప్పిర్రు. ఇక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నైట్ మొత్తం ఆ అమ్మాయి గురించి వెతికి ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోయేసరికి నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మా అమ్మాయి కనిపించట్లేదు, దయచేసి వెతికి పెట్టండి సార్ అని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిర్రు. అండ్ మనందరికీ తెలిసిందే, ఎవరన్నా అమ్మాయి అంటే ఏజ్లో ఉన్న అమ్మాయి కనుక మిస్ అయిపోయిందంటే పోలీస్ వాళ్ళు స్టార్టింగ్లో పెద్దగా ఫోకస్ చేయరు. ఎందుకంటే ఎవరైనా లవర్తోనో ఎవరైనా అబ్బాయితోటో వెళ్ళిపోయిందని అనుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయలేదు. ఒక FIR అయితే రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి ఆ పేరెంట్స్ని పంపించేసారు. అలా 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. అయినా కూడా ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. అసలు ఇంట్లో నుంచి వెళ్తున్నా అని చెప్పి రీతా ఎక్కడికి వెళ్ళింది అండ్ ఆ అమ్మాయికి ఏం జరిగింది, అండ్ స్టార్టింగ్లో చెప్పిన మార్చరీ బాక్స్కి ఈ కేసుకి సంబంధం ఏంది, అండ్ ఈ కేసులో ఖచ్చితంగా ఒక మూమెంట్లో మీ కళ్ళల్లో అయితే నీళ్లు తిరుగుతాయి. అది ఎందుకు అనేది ఈ అన్ని విషయాలు నేను ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా 5 రోజులు గడిచినా కూడా ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అలా 5 రోజులు గడిచిన తర్వాత అదే ఊరి చివరలో ఒక పొలం దగ్గర ఒక రైతు మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతని పక్కనున్న ఒక పొదల్లో ఏదో నల్లగా ఏదో కాలిపోయినట్టు కనిపించింది. స్టార్టింగ్లో ఏదో కుక్కనో ఏదో అని అనుకున్నాడు. కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక హ్యూమన్ శవం కనిపించింది. వెంటనే అతను టెన్షన్ తోటి భయపడిపోయి దగ్గరలో ఉన్న వాళ్ళకి పిలిచి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ పోలీసుల దాకా వెళ్ళేసరికి ఆ స్పాట్కి పోలీస్ వాళ్ళు వచ్చి మొత్తం ఎగ్జామిన్ చేయడం మొదలుపెట్టిర్రు. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే అదే విలేజ్కి చెందిన ఈ మిస్ అయిపోయిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వెంటనే అక్కడికి వచ్చి ఆ శవం పక్కన ఉన్న శాండిల్స్ అండ్ బట్టలు అండ్ ఆ అమ్మాయి వాచి అది చూసిన ఆ పేరెంట్స్ వాళ్ళ కూతురు రీతాదే అని కన్ఫర్మ్ చేసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టిర్రు. అండ్ వాళ్ళ ఏడుపులు చూసిన ఏ పోలీస్ ఆఫీసర్కి కూడా అక్కడ కనికరం అనేది ఇవ్వలేదు. వెంటనే ఆ బాడీని కలెక్ట్ చేసుకొని పోస్ట్ మార్టంకి పంపించిర్రు. సో ఇదంతా ప్రతి పోలీస్ ఆఫీసర్ డ్యూటీయే కాబట్టి వెంటనే ఆ బాడీని కలెక్ట్ చేసుకొని పోస్ట్ మార్టంకి పంపించిర్రు. అండ్ ఆ పేరెంట్స్ ఈ బాడీ ఖచ్చితంగా మా అమ్మాయిది అని ఎంత చెప్తున్నా కూడా అక్కడ వినలేదు. మాకు కొన్ని సైంటిఫికల్గా ఈ ఎవిడెన్స్ మొత్తం ప్రూఫ్ దొరికిన తర్వాతనే ఈ బాడీ మీకు అప్పచెప్తామని చెప్పేసి పోలీసులు అక్కడి నుంచి వచ్చేసారు. అండ్ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ప్రతి ఒక్కరు గమనించండి. ఎప్పుడైతే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఈ బాడీ ఖచ్చితంగా మా అమ్మాయిదే, ఈ చెప్పులు బట్టలు మా అమ్మాయివే అని అంత గట్టిగా చెప్తున్నా కూడా ఈ పోలీస్ వాళ్ళు మరి ఎవరు చంపిర్రు అనే కోణంలో ఆ కేసుని ముందుకు తీసుకుపోకుండా ఈ బాడీ ఖచ్చితంగా మీ కూతురుదే అనడానికి ఇంకా మా దగ్గర ప్రూఫ్ లేదు, ఆ ప్రూఫ్ వచ్చిన తర్వాతనే మీకు అప్పచెప్తామని చెప్పేసి ఈ కేసుని కంప్లీట్గా డైవర్ట్ చేసేసారు. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు ఆ బాడీ కూడా ఇవ్వలేదో అప్పుడు పేరెంట్స్కి ఎవరు చంపిర్రు అనేది పక్కకి పెట్టేసి మా అమ్మాయి బాడీ కనుక మాకు ఇచ్చేస్తే మేము దహన సంస్కారాలన్నా చేసుకుంటామని గట్టిగా ఏడవటం కూడా మొదలుపెట్టిర్రు. అయినా కూడా ఆ పోలీసులు వాళ్ళ మాట వినకుండా ఆ బాడీని పోస్ట్ మార్టంలోనే ఉంచారు. అలా రోజులు గడిచినాయి, నెలలు గడిచినాయి, సంవత్సరం కూడా గడిచింది. అయినా కూడా ఆ బాడీకి DNA టెస్ట్ చేయకుండా ఆ బాడీని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించలేదు. అండ్ ఈ 1 ఇయర్లో ఆ పేరెంట్స్ ప్రతిరోజు హాస్పిటల్ దగ్గరికి
పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం, ఆ మార్చురీ గేట్ దగ్గర ఏడవడం, మా అమ్మాయి బాడీ మాకు ఇచ్చేసి అట్లీస్ట్ మేము దహన సంస్కారాలన్నా చేసుకుంటామని గట్టిగా ఏడవటం. ఇదంతా వాళ్ళకి డైలీ ఒక రొటీన్ అయిపోయింది. రావడం, ఏడవడం, వెళ్ళిపోవడం. అయినా కూడా ఆ హాస్పిటల్ సిబ్బంది కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఆ బాడీ DNA టెస్ట్ చేయించి వీళ్ళకి మాత్రం అప్పగించలేదు. అలా 2020 అయిపోయింది, 2021 అయిపోయింది, 2022 కూడా వచ్చింది. సో ఫైనల్లీ 2022లో అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత ఆ బాడీ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించేసారు. అలా ల్యాబ్కి పంపించిన తర్వాత ఇప్పటికైనా ఆ DNA టెస్ట్ ప్రూవ్ అయిపోయి మా అమ్మాయి బాడీ మా చేతికి వస్తుందని ఆ పేరెంట్స్ సంతోషపడడం మొదలుపెట్టారు. సో వాళ్ళు అనుకున్నట్టుగానే ల్యాబొరేటరీకి టెస్ట్కి అయితే పంపించారు, కానీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్స్లో ఇంకా కన్ఫామ్ కాలేదు అని చెప్పి పోలీస్ వాళ్ళు మళ్ళీ ఆ బాడీని వాళ్ళ చేతికి ఇవ్వలేదు. అలా 1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది, మళ్ళీ 3 నెలలు గడిచింది. ఆ పేరెంట్స్ మళ్ళీ అక్కడికి రావడం, ఏడవటం, వెళ్ళిపోవడం. సో ఫైనల్లీ రెండోసారి కూడా అంటే 2022లో రెండోసారి కూడా మళ్ళీ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ల్యాబ్కి పంపించి మళ్ళీ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేసిర్రు. సో అలా వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఆ రిపోర్ట్స్ కూడా సరిగ్గా లేవని చెప్పేసి మళ్ళీ ఈ బాడీని వాళ్ళకి మాత్రం ఇవ్వలేదు. అలా మొత్తం ఆ బాడీ ఆ ఫ్రీజర్లో వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 35 నెలల వరకు ఆ బాడీని ఆ పేరెంట్స్కి మాత్రం ఇవ్వలేదు. ఆ రీతా అనే అమ్మాయి బాడీ అక్కడే ఉంది. సో ఫైనల్లీ ఆ పేరెంట్స్ చేసేది ఏమీ లేక మెల్లమెల్లగా హోప్స్ వదులుకోవడం కూడా మొదలుపెట్టారు. అండ్ అదే టైంలో వాళ్ళకు ఒక మంచి అడ్వకేట్ కలిసి ఇలా చేస్తే కాని పని, మనం కోర్టుకు అప్రోచ్ అవ్వాలి, అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది అని ఒక సలహా ఇచ్చిండు. అప్పుడు ఆ పేరెంట్స్ అడ్వకేట్ చెప్పినట్టే అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళి, సార్ ఇది జరిగింది, మా అమ్మాయి బాడీ దొరికినా కూడా DNA టెస్ట్ చేసిన తర్వాతనే ఇస్తామని చెప్పారు. అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు గడిచిపోయింది సార్, అయినా కూడా మా అమ్మాయి డెడ్ బాడీ మా చేతికి రాలేదు. అండ్ ఆ అమ్మాయిని ఎవరు చంపారో కూడా ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేదు సార్, దయచేసి మీరన్నా న్యాయం చేయండి సార్ అని కోర్టుకు అప్రోచ్ అయితే అప్పుడు ఈ పోలీస్ టీంని మొత్తం పిలిపించి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ బాడీ DNA టెస్ట్ ఎందుకు చేయించలేదు అలా గట్టిగా చెప్పేసరికి జనవరి 30, 2024 నాడు ఆ అమ్మాయి యొక్క DNA శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకొస్తే అలా ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ బాడీ రీతాదే అని కన్ఫర్మ్ చేసుకొని ఆ బాడీని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పమని ఆర్డర్స్ పాస్ చేసింది. అప్పుడు ఆ పేరెంట్స్ మొహాలలో ఒకవైపు ఏడుపు అండ్ ఇంకొక వైపు అట్లీస్ట్ బాడీ అన్న దొరికిందన్న సంతోషంతో ఆ బాడీని తీసుకొని చివరి దహన సంస్కారాలు చేశారు. ఇక మొత్తానికి ఇంకా కేసు అయిపోయింది. ఆ అమ్మాయి బాడీ చివరికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది అండ్ దహన సంస్కారాలు కూడా హ్యాపీగా చేశారు. మొత్తానికైతే ఒక హ్యాపీ ఎండింగ్ దొరికింది అని సంతోషపడుతున్నారు కదా. కానీ అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. మనము ఈ ప్రాసెస్ అంతా వినేసి మెయిన్గా ఆ అమ్మాయిని మరి చంపింది ఎవరు అనే పాయింట్ మనం మర్చిపోయినాం. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ అమ్మాయి దహన సంస్కారాలు అయిపోయినాయో ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆ అమ్మాయిని చంపింది ఎవరు అనే దాని మీద పడ్డది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఈ అమ్మాయి ఎప్పుడైతే మిస్ అయిపోయింది అనే కంప్లైంట్ ఇచ్చిరో అప్పుడే ఈ పేరెంట్స్ వాళ్ళకి చెప్పిరంట పోలీస్ వాళ్ళకి, సార్ రామ్మోహన్ అనే అబ్బాయి పైన మాకు డౌట్గా ఉంది సార్, ఎందుకంటే ఆ అబ్బాయే మా అమ్మాయిని అప్పుడప్పుడు ఏడిపించేవాడంట, ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అండ్ ఫ్యామిలీ కూడా ఉంది, పిల్లలు కూడా ఉన్నారు సార్, అయినా కూడా మా అమ్మాయిని ఏడిపించేవాడు, మా అమ్మాయి రాకుంటే అతను గొడవ చేయడం అట్లాంటివి చేసేవాడు, ఒకసారి అతన్ని పిలిచి ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పిర్రు. కానీ అప్పుడు పోలీస్ వాళ్ళు లైట్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ బాడీ రీతాదే అని కన్ఫామ్ అయ్యిందో ఆ అమ్మాయిని ఎవరు చంపారు అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే ఆ రామ్మోహన్ అనే అబ్బాయి తానంతటా అతనే పోలీస్ స్టేషన్కి వచ్చి, సార్ నేనే సార్ ఆ అమ్మాయిని చంపినా అని లొంగిపోయిండు అండ్ అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏం తెలుసా, మరి ఎందుకు చంపిండు అనే విషయం మాత్రం ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. నేను ఈ కేసు గురించి రీసెర్చ్ చేసేటప్పుడు అన్ని ఆర్టికల్స్ చదివినా కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎందుకు చంపిండు అని కరెక్ట్ రీజన్ మాత్రం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో వాళ్ళ పేరెంట్స్ చెప్పిన ప్రకారం అయితే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని ఏడిపించేవాడంట. ఈ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అవ్వడంతో వాళ్ళ భార్యనే ఈ అమ్మాయిని ఊకే కలుస్తుందని చెప్పేసి ఇతనితోటి కుమ్మక్కైపోయి ఆ అమ్మాయిని చంపేసిండంట. కానీ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ రామ్మోహన్ అనే అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, అయినా కూడా ఈ అమ్మాయిని బాగా ఏడిపించేవాడు అండ్ ఈ అమ్మాయి కూడా అతని పైన బాగా ఇష్టపడ్డది. ఇది చూసిన ఈ అబ్బాయి వాళ్ళ భార్యకి కోపం వచ్చేసి ఒకటైపోయి ఆ అమ్మాయిని చంపి అక్కడ కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. కానీ దీంట్లో మాత్రం 100% ఇదే అని ఏ ఆర్టికల్లో కూడా లేదు, మేబీ అయ్యి ఉండొచ్చు. సో ఇదండి 22 ఏళ్ల రీతా కేసు. ఆ పేరెంట్స్ వాళ్ళ కూతురు ఆమెనే అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఆ చెప్పులు ఆ బట్టలు చూసి వీళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా ఈ అమ్మాయి మీ అమ్మాయి కాదని చెప్పేసి ఆ పేరెంట్స్కి ఆ బాడీ అయితే అప్పగించలేదు. అండ్ అప్పుడే DNA టెస్ట్ చేసినా అప్పగించాల్సింది పోయి 1 నెల 2 నెలలు కాదు, ఆల్మోస్ట్ 40 నెలలు అంటే 3.5 yearsకి పైగా ఆ బాడీని ఆ మార్చిలోనే ఉంచారు. అండ్ నేను స్టార్టింగ్లో కూడా చెప్పినా కదా అది ఇదే,
ఆ అమ్మాయి బాడీ అందులో 40 నెలలుగా పెట్టేశారో ఎవరు ఏం పట్టించుకోకుండా. సో ఎప్పుడైతే కోర్టు ద్వారా పోయిరో అప్పుడైతే బాడీ అయితే ఇచ్చేసారో. అండ్ ఈ కేసు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 పాయింట్లు. ఫస్ట్ది, వాళ్ళ అమ్మాయి 20 ఏళ్ళు ఉంది. ఆ అమ్మాయి ఎవరితోటి వెళ్తుంది, ఎవరి దగ్గరికి కలుస్తుంది అనేది పేరెంట్స్ ఫస్ట్ ఫోకస్ చేయాలి. అండ్ సెకండ్ది ఏంటి అంటే, మనము లీగల్గా కాకుండా ఎన్ని రోజులు ఈ పోలీసుల సిస్టమ్ కానీ లేదంటే ఈ హాస్పిటల్ సిస్టమ్ కానీ భయపడుకుంటా వాళ్ళు చెప్పిందే వింటే మనకి ఎప్పటికీ కూడా న్యాయం జరగదు. కోర్టు ద్వారానే పోవాలి. సో ఏ చిన్న మ్యాటర్ అయినా మనకి న్యాయం జరిగినప్పుడు ఒక మంచి అడ్వకేట్ని పట్టుకొని కోర్టు ద్వారా వెళ్ళడం బెస్ట్. సో ఫైనల్లీ ఇదండి ఇవాళ కేసు. ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు మన సిస్టమ్ పైన కోపం వచ్చిందా లేదా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పైన కోపం వచ్చిందా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క కేసు మన వీడియోలో కవర్ చేస్తా అండ్ రెగ్యులర్గా కూడా చేస్తున్నా, ఇప్పుడు వస్తూనే ఉంటాయి. సో మీరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ చెమటలు కూడా విపరీతంగా కారుతున్నాయి మొత్తం హీట్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఈ కేసు విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఇక్కడ 2 వీడియోలు పెడతా, చూసేయండి. ఒకవేళ మీరు నాతోటి మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అనే మన పేజ్ ఉంటుంది. నా రెగ్యులర్ అప్డేట్స్ నేను మొత్తం అందులోనే ఇస్తుంటా, మనం మాట్లాడుకోవచ్చు. అండ్ మీ స్టోరీ కూడా నాకు చెప్పాలి అనుకుంటే అందులో మెసేజ్ చేయండి, నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఉంటా, బాయ్, జై హింద్.